ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క రెండవ రాకడ సూచనలు ఏమిటి? దేవుని యొక్క రెండో రాకడ గురించి అనేక మంది మనల్ని భయపెడుతూ ఉంటుంటారు. రాకడ వచ్చేసింది, రాకడ సమయం అయిపోయింది, ఇంకేమీ లేదు అని చెప్పి భయపెడుతూ ఉంటుంటారు. దేవుడు మనలోనే ఉన్నాడు. అసలేని యేసుక్రీస్తు ప్రభువు నీలోనే ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు చూడగలుగుతావు ఈ రోజున. ఆ యొక్క దేవుని యొక్క రెండవ రాకడ సూచనలు ఏమిటి? మరి దేవుని యొక్క రెండవ రాకడ గురించి అసలు యేసుప్రభువు వారు ఏం చెప్పారు? దేవుని యొక్క రెండవ రాకడ గురించి ప్రవక్తలు ఏం చెప్పారు? దేవుని యొక్క రెండవ రాకడ గురించి దేవదూతలు ఏం చెప్పారు? దేవుని యొక్క రెండవ రాకడ గురించి అపోస్తులు ఏం చెప్పారు? ఈ యొక్క 4 విషయాలు ఈరోజు మనం బైబిల్ వాక్యంలో నుంచే వాక్యానుసారమైనటువంటి వివరణ మనం తెలుసుకుందాం. ఏమున్నది బైబిల్లో? మనం కంగారు పడవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? మరి ఈ యొక్క రెండవ రాకడకు మనం ఎలా సిద్ధపడాలి? అసలు రెండవ రాకడ గురించినటువంటి ఆందోళనకరమైన విషయాలు మనకి సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి అనేక మంది ఇదే రాకడ, ఇదే టైము, ఇదే సమయం అని చెప్పి డేట్లతో సహా చెప్తూ ఉన్నారు. అది బైబిల్లో ఏమన్నా ఉన్నదా ఏంటి అనేటువంటి ఆ యొక్క డౌట్స్ అన్ని ఈరోజు మనం క్లారిఫై చేసుకుని సంతోషంగా ప్రభు సన్నిధిలో మనం అంతా కూడా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుని యొక్క రాకడ సూచనలు మనకి మత్తయి సువార్త 24:3 చదివినట్లయితే, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుము అనగా, అలనాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని శిష్యులు అడిగారనమాట, సూచనలు ఏమైనా ఉంటే చెప్పు దేవా అని చెప్పి. రాకడ సూచనలు మత్తయి సువార్త 24 ఎక్కువగా మనకు వ్రాయబడి ఉన్నాయి. రాకడ దినాలు సమీపిస్తూ ఉండగా జనాభా సంఖ్య మరింతగా విస్తరిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఆదికాండం 1:8 దేవుడు మొట్టమొదటి మనుషులతో ఏం చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు అక్కడ దేవుడు. ఆదామవ్వలు మాత్రం కాదు, కానీ జలప్రళయం తర్వాత నోవాహును కూడా ఈ మాట చెప్పాడు అన్నమాట నోవాహుతోటి. నేడు అదుపు లేనంతగా జనాభా సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఈ యొక్క జనాభా విస్తరణ వలె ఆహారం ఉత్పత్తి పెరగటం లేదు, భూమి పెరగడం లేదు. జనం పెరుగుతున్నారు కానీ జనానికి సరిపడా ఆహార వసతులు పెరగడం లేదు. మరి భూమి పెరగడం లేదు, ప్రజలు మాత్రం పెరుగుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతూ ఉన్నదంటే ప్రియులారా, ఈ ప్రపంచం కరువు కాలాన్ని ఎదుర్కొనక తప్పదు అని చెప్పి ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. జనాభా విస్తరణతో పాటు పాపం కూడా విస్తరిస్తుంది. నోవాహు దినాలు ఎలాగుండెనో మరి మత్తయి సువార్త 24:37-39 మనం చదివినట్లయితే, నోవాహు దినాలు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగనే ఉండును. జల ప్రళయానికి ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళినటువంటి దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిస్తూ జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరిగి, అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును అని మత్తయి సువార్త 24:37-39 వరకు మనం చదువుతూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, నేడు అంతటా కూడా ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు టీవీ ద్వారానే అనగా సినిమాలు చూడటం ద్వారానే అనేకులు జీవితాలు దెబ్బతింటూ ఉండేటువంటివి. అయితే నేడు ఈరోజు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈరోజు నీ లైవ్ మీరు కూడా మరి యొక్క వాక్యాన్ని కూడా మీరు నాకు తెలిసి చక్కటి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా, ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు వింటూ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం, ఒక విధంగా మంచిదే. కానీ అనేక జీవితాలు దెబ్బతింటున్నాయి. ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అయితే నేడు అందరి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా పేరు మరి మనం వింటూ ఉన్నాం. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వీటన్నిటి ద్వారా మరి సమస్తమైనటువంటి అపవిత్రత అందులో ఉంది. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేస్తూ తెలియకుండానే ఆ పాప దోషాలకు పాల్పడటం జరుగుతూ ఉంది. స్త్రీ పురుషుల యొక్క విచ్చలవిడి జీవితం, వ్యభిచారము, జారత్వం వలన ఎయిడ్స్ వ్యాధి సంభవించింది. చాలామంది అకాల మరణాన మరి మరణించారు. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స మరి మెడిసిన్ లభించినా కానీ ఇప్పుడు కూడా అనేకులు వ్యాధిగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. ప్రపంచం మీదకు రాబో నాశనాన్ని గురించినటువంటి వార్తను అంతటా వింటూ ఉన్నాం. బైబిల్లో కూడా మనం చదువుతూ ఉన్నాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వచ్చును లేచును,
అనేటువంటి సూచన మన దేశమందు శ్రీలంక దేశంలో నెలకొన్నటువంటి సంగతి మనకు తెలుస్తూ ఉన్నది. ఎటు చూచిన దారుణ హత్యలు, అల్లర్లు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు, అతిక్రమం. రాకడ సూచనలలో ప్రాముఖ్యమైనటువంటిది మహాభూకంపాలు. లోక 21:11. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనం గతంలో చూసాం టర్కీ, సిరియా ఆ సరిహద్దు పట్టణాల్లో సంబంధించినటువంటి మహాభూకంపాల వలన వేలాది మంది చనిపోయారు. 2023 సంవత్సరంలో మరి ఫిబ్రవరి 6వ తారీఖు మీరు గుర్తుండుంటుంది. అగ్ని పర్వతాలు లావాని వెళ్ళగొరుకుతూ ఉన్నాయి. ప్రజలు ద్వేష భావాలతో నిండిపోయారు. అనురాగ రహితులుగా ఉంటూ ఉన్నారు. ప్రేమానురాగాలు చల్లారిపోయి కదా, అడ్రస్ లేకుండా అయిపోయినాయి. తెలివి అధికమైపోయింది. దానియేలు గ్రంథం 12:4. జనాభా సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. పాపం పెరిగిపోయింది. అంతేకాదు సువార్త వాంగ్మయం కూడా వేగముగా పుంజుకున్నది. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చును. ఇప్పుడు అనేక మంది సేవకులు లేశారు. అనేక మంది సువార్తలు, అనేక ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ల ద్వారా ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా సువార్త విస్తరిస్తూ ఉన్నది. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, నేనెప్పుడు కూడా దేవుని సేవలోకి పూర్తిగా వచ్చేస్తాను, నేను జాబ్ మానేసేసి అన్నీ మానేసి పూర్తిగా సేవలోకి వస్తాననేటువంటి ఊహ కూడా లేదు, ఊహించలేదు నేను అసలే. మరి నేను టీచర్గా పనిచేశాను, ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేశాను. సో నా భార్య కూడా చక్కగా చదువుకుంది, చక్కటి ఉద్యోగం చేయించాలని అనుకున్నాం. కానీ అందరం కూడా మరి సలహాలు ఇచ్చారు. గోల్డ్ మెడల్ వచ్చింది కదా మీ భార్యకు, మరి మంచిగా ఉద్యోగం చేయించండి, మీకు ఏం కొదువు ఉండదు అన్నారు. నేను కూడా చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మించి సంపాదించేటువంటి వాడిని, చక్కటి జీవితం. అయితే ప్రభు మహాకృపను బట్టి దేవుడు చెప్తున్నాడు, కుమారుడా, ఈ యుగ సమాప్తి సమీపిస్తూ ఉన్నది. ఇంకా నువ్వు ఉద్యోగాలు కొనసాగకూడదు. ఉద్యోగంలోనే వెళ్ళిపోతే అనేక మంది ఆత్మలో నశిస్తూ ఉన్నారు. నా రాకడని గురించి ప్రజలతో మాట్లాడాలి, రాకడ కొరకు వారిని సిద్ధపరచాలి. హల్లెలూయా. చాలామంది ఈ యొక్క నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన స్థితిని మీరు వదులుకోవద్దు, ఇలా ఉండటం ఎలాగా, ఇంత చదువుకున్నటువంటి ఆమెను ఇంట్లో కూర్చోబెడితే అలాగా, ఆమె చేత ఏదైనా జాబ్ చేయించని, ఇలాగ అనేక సలహాలు ఇచ్చారు. మరి ఇటువంటి సిటీలో ఏ విధమైన ఉద్యోగం లేకుండా, ఏ విధమైనటువంటి సంఘము లేకుండా, ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఎలా నిలబడతావు అని చాలామంది హెచ్చరించారు. అయితే ప్రభు, కుమారుడా, నీవు ఈ దినాన మరి దేవుని సేవకు సమర్పించుకుంటే నువ్వు వాడబడతావు. దేవుడిచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకోకపోతే నా స్థానంలో వేరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత మనం ఎంత విలపించినా ఆ భాగ్యం మనకు లభించదు, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతేనే. కాబట్టి ప్రభు ద్రాక్ష తోటలో పూర్తికాల సేవకునిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు రాకడ సమీపం అనేటువంటి సత్యం, దేవుని ప్రేమ మరి తెలుసుకోవాలి మనమంతా కూడాను. నేడు ఈ ప్రపంచం రాకడ సూచనలతో నిండిపోయింది. యేసుక్రీస్తు రాకడ సమీపం అనేటువంటి వాస్తవం మరిచి మనం జీవించలేం. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వస్తాడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ విషయం ఎక్కడ స్పష్టంగా రాయబడి ఉందని చెప్పి అడుగుతున్నారు. క్రీస్తు రాడు అని కొందరు బోధించడం ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రాకడ గురించి యేసు ప్రభువు ఏం చెప్పారు, ప్రవక్తలు ఏం చెప్పారు, దేవదూతలు ఏం చెప్పారు, అపోస్తులు ఏం చెప్పారు, ఈ 4 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, చాలా శ్రద్ధగా వింటారని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనమంతా సద్వినియోగం చేసుకుని ఈ 4 విషయాలు మీరు రాసుకుంటే మంచిది. చాలా శ్రద్ధగా వింటూ రాసుకోవాలని ప్రభు పేరట మరి మనం చేస్తూ ఉన్నాను. సరే, మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు, ఏం తెలియజేశారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు చూద్దాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 14:3. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండునట్టు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదును. ఆమేన్. యోహాను 14:3 యేసుప్రభువు స్వయంగా మాట్లాడిన మాట. ఈ మాటలు ప్రభు పలికారు. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాగ్దానం. ఆయన ఎన్నడూ అబద్ధమాడడు, చెప్పిన దానిని నెరవేర్చకుండా ఉండడు. మరలా వస్తానని చెప్పినటువంటి వాడు నిశ్చయంగా వస్తాడు. ఆమేన్. డౌట్ లేదు కదా, యేసుప్రభువు 2 రాకడ ఉంది. ఓకే, నెక్స్ట్ బైబిల్లో మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏమని సెలవిస్తుందంటే సంఖ్యాకాండ 23:19 దేవుడు అబద్ధమాడుడుగా ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుడుగా ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఓకే, నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు నోట నుంచి వచ్చినటువంటి మాటలు ఎన్నడూ తప్పిపోవు. సమస్తము ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆయన సమస్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, నెరవేరుస్తున్నాడు. మత్తయి సువార్త 17:27 సముద్రమునికి వెళ్ళి గాలం వేయము, మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల 1 షెకేలు దొరుకును అని పేతురుతో ప్రభువు చెప్పిన మాట అక్షరాలా నెరవేరింది. ఇటువంటి కొన్ని వందల సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అని సెలవిచ్చిన ప్రభువు నిశ్చయముగా వచ్చి తీసుకొని పోతాడు. ఆమేన్. ఆదాము హవ్వలను సృష్టించక మునిపే లోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. 6 దినాల్లోనే సమస్తం సృష్టించాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అనినటువంటి ప్రభువు నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును అని చెప్తూ ఉన్నాడు. హెబ్రీ 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క 2వ రాకడ ఉన్నది. యేసుప్రభువే చెప్పాడు. ఎప్పుడు ఎలా అన్నది ఇక్కడ మనకు అర్థమైంది. నెక్స్ట్ మరి యేసుప్రభువారు మరలా వస్తాను అని చెప్పి, మరలా వచ్చినని చెప్పి ప్రవక్తలు ఏమన్నారు? ప్రవక్తల మాటల నుంచి మనం విందాం. మత్తయి సువార్త 1:22 చూసినట్లయితే ప్రభు రాకడను గురించినటువంటి విస్తారమైనటువంటి ప్రవచనములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని పలు చోట్లలో మనం చదువుచున్నాం. మత్తయి సువార్త 1:22. క్రొత్త నిబంధనలో ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో ఇంచుమించు 18 చోట్ల ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పబడి ఉన్నది. అంటున్నారా? కన్యక గర్భమందు క్రీస్తు జన్మించుట, ఆయన శిలువ మరణం మరియు పునరుత్థానం గురించి ప్రవక్తలు పలికిన యావత్ ప్రవచనాలు అక్షరాలా నెరవేరాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అందులో 7,959 వచనాలు ఉన్నాయి. 7,959 వచనాలు ఉన్నాయి. వాటిలో 330 వచనాల్లో యేసుక్రీస్తు 2వ రాకడ గురించి చెప్పబడింది. 7,959 వచనాల్లో 330 వచనాలు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ గురించి చెప్తున్నాయి. ఇంచుమించు 25 వచనాల్లో 1 వచనం చెప్పున క్రీస్తు రాకడను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతటిని పరిశీలించి చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి, అంటే మొదటి రాకడను గురించి
ఒక వచనం అన్నడల రెండవ రాకడ గురించి 8 వచనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతటా సుమారు 1845 చోట్లలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి చదువుతూ ఉన్నాం. ఒక అంశాన్ని బైబిల్ పదే పదే చెప్పుట వలన మనం ప్రభు రాకడకు ఎంత వేగరంగా సిద్ధపడవలనో ఆలోచించండి. ప్రవక్తల వలన చెప్పబడిన ప్రకారం ప్రభు రాకడ అతి సమీపము, బహుశా మనం ఊహించుచున్న దానికంటే అతి సమీపంగా ఉన్నది. కాబట్టి దీంట్లో భయపడవలసింది, కంగారు పడవలసింది ఏమీ లేదు. వర్షం వస్తుంది అని నీకు తెలిసినట్లయితే, నీ చేతిలో గొడుగుంటే ఎనీ టైం యువర్ రెడీ. వర్షం వచ్చినట్టు వల్ల నీకు ఇబ్బంది ఉండదు. అలాగే దేవుని రాకడ నువ్వు సిద్ధపడి రక్షించబడినట్లయితే ఇప్పుడే ఏసే రాకడన్నా కూడా నీకు భయం లేదు, నీకు ఆందోళన లేదు. హల్లెలూయా! ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క రెండో రాకడ గురించి యేసు ప్రభువు వారు ఏమన్నారో విన్నాం, ప్రవక్తలు ఏం పలికారో విన్నాం. ప్రభు మరలా వచ్చును అని చెప్పి దేవదూతలు ఏమన్నారో మనం విందాం. దేవదూతలు ఏం ప్రకటించారో బైబిల్ గ్రంథంలో నుంచే మనం విందాం. లూకా సువార్త 24:50-51 వచనాలు మనం చదివినట్లయితే ప్రభు రాకడను గురించి దేవదూతలు ప్రకటించడాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైనటువంటి గడియ ఆసన్నమైనప్పుడు ఇలాగ జరిగింది. లూకా సువార్త 24:50-51 వచనాలు చదివితే, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ఆరోహణుడాయను. ఆమేన్. ఆదికాండం 1:28 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించి మొట్టమొదట మనిషిని కూడా దేవుడు ఆశీర్వించాడు. అలాగే ఈ భూలోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఆరోహణమై వెళ్తున్న సందర్భంలో చివరిగా కూడా వారిని ఆశీర్వదించాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మొదట చివర ఆశీర్వాదమే. హల్లెలూయా! ఆది అంతమైన దేవుడు ఆదిలో ఆశీర్వాదం, అంతంలో ఆశీర్వాదం పలుకుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా! 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 దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సంఘటన గురించి అపోస్తలుల కార్యములో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 1:11 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుచురు, ఆ రీతిగా నేను తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అపోస్తలుల కార్యం 1:11. దేవదూతలు చెప్పిన సంగతిని పరిశీలించండి. యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వచ్చును. దేవదూతలు అబద్ధమాడరు. అబద్ధము చెప్పవలసిన పరిస్థితి వారికి సంభవింపదు. దేవదూతల ద్వారా ప్రకటించబడిన ఈ సంగతిని నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? హెబ్రీ 2:3లో యేసు ఏ రీతిగా ఆరోహణమయ్యాడో ఆ రీతిగానే తిరిగి వస్తూ ఉన్నాడు. పునరుత్థాన మహిమతో ఆకాశమునికి ఎక్కిపోయినవాడు పునరుత్థాన మహిమతో కూడా తిరిగి వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! చివరగా రాకడను గురించినటువంటి అపోస్తలుల సాక్ష్యం. అపోస్తలులు ఏమన్నారు అంటే, తీతు పత్రిక 2:12లో క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి అపోస్తలులందరూ సాక్ష్యమిచ్చిరి. క్రీస్తు రాకడ శుభప్రదమైనటువంటి నిరీక్షణగా వారికి ఉండెను. ఆమేన్. వారు ఒకరిని ఒకరు చూచినప్పుడు మరణాత అని చెప్పబడినవారు. ప్రియులారా, ఒకరినొకరు చూస్తే మరణాత అని చెప్పుకునేటువంటి వారు. మరణాత అనేటువంటి మాటకు ప్రభు వస్తున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు అని అర్థం అనమాట. మరణాత. ఇప్పుడు కూడా మనలో చాలామంది ఈ మాటను పలుకుతూ ఉంటారు, మరణాత 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 అని. 1 కొరింథీ 16:22లో మనం చూస్తూ వచ్చినాం. అపోస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 3:20 చదివినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్. అపోస్తలులతో పాటు శిష్యులు కూడా ఎక్కువగా యేసుక్రీస్తు రాకడను గురించి ప్రసంగించారని చెప్పి మనం గ్రహిస్తూ ఉన్నాం. వారు యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రసంగించిరి, దేవుని రాజ్యం గూర్చి మాట్లాడిరి. అపోస్తలుల కార్యం 8:12. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం మరియు దేవుని శక్తిని గురించినటువంటి మాట్లాడారు. అన్నిటికంటే ఎక్కువగా రెండవ రాకడను గురించి ప్రసంగించారు. అపోస్తలులైనటువంటి పేతురు ఇలాగో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే,
పేతురు 1:16-17 ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి అని పేతురు 1:16-17 చెప్తున్నాడు పేతురు గారు. యేసుక్రీస్తుని గూర్చి ప్రజలకు ప్రకటించటము, ప్రజలను హెచ్చరించటము వారికి ప్రథమమైనటువంటి కర్తవ్యంగా ఉన్నది ప్రియులారా. పేతురు 1:19 మనం చదివినట్లయితే ఆయన ఇంకా ఇలా రాస్తూ వచ్చాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. తెల్లవారకు మునుపు వేకువ చుక్క ఆకాశమందు కనబడుచున్న ప్రకారము యేసుక్రీస్తు కనబడును. యేసుక్రీస్తు రాకడ మన నిరీక్షణ నక్షత్రంగా ఉన్నది. సహోదరి స్నేహితులారా, ఆ నిరీక్షణను బట్టి సిద్ధపడదాం మనమంతా కూడాను. హల్లెలూయా. యేసయ్యను నమ్మారా? రక్షణ పొందారా? బాప్తిసం పొందారా? సిద్ధంగా ఉన్నారా? నీకు ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువును చూడగలుగుతున్నారా? ప్రభు వైపు చూడగలుగుతున్నారా? ప్రభునామాన్ని మహింపరచగలుగుతున్నారా? ప్రభునామాన్ని ఘనపరచగలుగుతున్నారా? ప్రభు కొరకు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి యేసుక్రీస్తు రాకడకు సూచనలు ఏంటని చెప్పి ఆందోళనలో ఉన్నారా? యేసుక్రీస్తు రాకడకు సూచనలు ఏంటని చెప్పి భయపడుతున్నారా? డోంట్ ఫియర్, భయపడొద్దు. సిద్ధపడండి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఎస్, యేసే నీలోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్.